కవితపై సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. ఈ చార్జ్ షీట్ పై ఇవాళ విచారించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితపై సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరగనుంది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఈ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరోవైపు మద్యం పాలసీ కేసులో ఈ నెల 18 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. కవిత జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇప్పటి వరకు నేరాన్ని రుజువు చేయడానికి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని చెరిపేస్తే సిబిఐ అధికారులు గత విచారణలో వాదనలు వినిపించారు. ఈ కేసులో అసలు విషయాలు బయటకు రావాలంటే కవితను విచారించాలని, ఇందుకోసం కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించాలని విన్నవించారు. అంతేకాదు కవితను విచారించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును సిబిఐ కోరింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.